Hi students, welcome to our next class in data structures using Java. In this class we are going to discuss about unit 3 which contains trees. Now we are going to learn trees introduction. What is a tree? In the previous session we have learned that data structure is of two types. First one is linear data structure and second one is non-linear data structures. In linear data structures we have learned stack, queues, and now we are going to learn non-linear data structures. Non-linear data structures are trees and graphs. Now in this class we are going to learn about trees. What is a tree? A tree is a non-linear data structure in which each node is attached to one or more nodes as children. In this linear data structure, each node is attached to more nodes as a children. In stack and queues, we have attached nodes linearly, but in this trees, we are going to attach as a children. For example, here one node is there. In this trees, we are going to attach another node as a children like this. ట్రీ అనేది ఏంటంటమ్మా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. మనం ఇది ప్రీవియస్ క్లాసెస్లో టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి లీనియర్ డేటా స్ట్రక్చర్, సెకండ్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్లో స్టాక్, క్యూస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో ట్రీస్ అండ్ గ్రాఫ్స్ గురించి నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ట్రీ. ట్రీలో నోట్స్ ఎలా అటాచ్ అవుతాయి అంటే ఫస్ట్ నోడ్ ఇది అనుకోండి, సెకండ్ నోడ్ ఎలా అటాచ్ అవుతుంది చిల్డ్రన్ కింద, మేబీ ఇది సెకండ్ నోడ్ అవ్వచ్చు, థర్డ్ నోడ్, అలా ఎన్ని కావాలి నోట్స్ మళ్ళీ దీనికి ఇంకొక అటాచ్ చేసుకోవచ్చు. ఇలా దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రీ. ట్రీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఫ్యామిలీ, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, మీరు, అలా ట్రీ అన్నమాట. టేబుల్ కంటెంట్స్ ఆఫ్ బుక్. ఫస్ట్ కంటెంట్ ఉంటుంది కదా, బుక్ యొక్క కంటెంట్ ఏంటంటే టేబుల్ ఉంటుంది కదా, అది కూడా ట్రీ. క్లాస్ హైరార్చీ ఇన్ జావా. జావాలో క్లాసెస్ ఉంటాయి కదా, హైరార్చీ క్లాసెస్, సబ్ క్లాసెస్, ప్యాకేజెస్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా, వాటిని కూడా మనం ట్రీని యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే కంప్యూటర్ ఫైల్స్లో ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్స్, ఒక ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్, దాని లోపల ఇంకొక ఫోల్డర్, అలాగా మనం ఆ ఫోల్డర్స్ని కూడా యూజింగ్ ట్రీ వీ కెన్ రిప్రజెంట్. Now we are going to learn about tree terminology. There are many terms used to describe particular aspects of tree. చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి, మనం ఈ ట్రీకి సంబంధించిన ఒక్కొక్కటి చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఆర్ రిలేటెడ్ టు రియల్ వరల్డ్ ట్రీస్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్షిప్, పేరెంట్ అండ్ చైల్డ్. ఈ టెర్మినాలజీస్ అన్ని కూడా రియల్ వరల్డ్ లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, లైక్ పేరెంట్, చైల్డ్, రూట్, లీఫ్, ఇవన్నీ కూడా మన రియల్ వరల్డ్ లో ఎలా యూజ్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ ట్రీ టెర్మినాలజీలో యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ నోడ్ ఏంటి, రూట్ అంటారు, ఓకేనా. ఇది పేరెంట్ నోడ్, ఇది చైల్డ్ నోడ్. దీనికి ఇది పేరెంట్, అలాగే దీనికి ముందర యాన్సిస్టర్. దీనికి ఇది చైల్డ్, అలాగే దీని తర్వాత ఉన్నదేమో డిసెండెంట్. దీనికి ఏ చైల్డ్ లేదు, చైల్డ్ లేనట్లే లీఫ్ అంటారు. ఈ కనెక్షన్ చూసారా, కనెక్షన్ ఎడ్జ్ అంటారు. నోడ్స్ విత్ సేమ్ పేరెంట్ ఏమంటారమ్మా, సిబ్లింగ్స్. టూ చిల్డ్రన్ కి సేమ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాటిని ఏమంటారంటే సిబ్లింగ్స్ అంటారు. మన రియల్ లైఫ్ లో కూడా సిబ్లింగ్స్ అని అంటారు. చూడండి, నోడ్ అంటే ఏంటి, ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ట్రీలో ఎలిమెంట్స్ ఏమంటారు,
నోడ్ అంటారు. ఎడ్జ్ కనెక్షన్ బిట్వీన్ టూ nodes or nodes is nothing but edges. అంటే ఇది రూట్ నోడ్ అనుకోండి, ఇది చైల్డ్, దీని కనెక్షన్ ఏంటి ఇది, సో దీన్ని ఏమంటారు ఎడ్జ్ అంటారు, దీన్ని కూడా ఎడ్జ్ అంటారు. ఇంకా వేరే కనెక్షన్ ఏమైనా ఉంటే వీటిని కూడా ఎడ్జెస్ అంటారు. కనెక్షన్ బిట్వీన్ నోడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్జ్. రూట్, this is the origin of tree. Origin node of tree is nothing but root, the distinguished element that is the origin of the tree. There is only one root node in a tree and only one and only ఒక రూట్ మాత్రమే ఉంటుంది ట్రీకి. A leaf node, a node without an edge. చూడండి దీనికి వేరే నోడ్కి ఎడ్జ్ లేదు, ఇదే లాస్ట్, సో దీన్ని ఏంటంటారు లీఫ్. ఏ నోడ్ వితౌట్ ఎన్ ఎడ్జ్ టు అనదర్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీఫ్ నోడ్. ఇంటీరియర్ నోడ్, which is not a leaf node, is called interior node. This is interior node, this is root node, this is edge. Empty tree has no edges and no nodes. Degree of a node. What is the degree of a node? The number of children the node has. ఒక నోడ్ తీసుకోండి, ఆ పర్టికులర్ నోడ్ యొక్క ఎన్ని చిల్డ్రన్స్ ఉంటే ఆ నోడ్ ఆ నెంబర్ని డిగ్రీ ఆఫ్ నోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూట్ ఏని చూస్తే రూట్ నోడ్ తీసుకోండి, ఏకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి 1 2, అంటే డిగ్రీ ఆఫ్ ఏ ఈజ్ ఏంటి 2. అలాగే డిగ్రీ ఆఫ్ బి 1 and 2, 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. డిగ్రీ ఆఫ్ డి చూడండి, ఇప్పుడు డి చూస్తే ఓన్లీ 1 నోడ్ ఉంది, సో డిగ్రీ ఆఫ్ డి ఏంటి 1. అలాగే హెచ్కి కానీ ఐకి కానీ జేకి కానీ ఇవన్నీ ఏంటి లీఫ్ నోడ్స్, బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ చైల్డ్, సో వీటిని లీఫ్ నోడ్స్ అండ్ వీటి డిగ్రీ ఏంటంటే అమ్మా 0. అలాగే డిగ్రీ ఆఫ్ నోడ్ అంటే నోడ్ ఎన్ని చైల్డ్స్ ఉన్నాయో దాన్ని డిగ్రీ అన్నారు. అలాగే డిగ్రీ ఆఫ్ ట్రీ, the maximum of degrees of trees in a node. అంటే maximum number of child, ఒక ట్రీ ఏదో ఒక నోడ్కి 3 చిల్డ్రన్ ఉన్నాయి అనుకోండి, హైయెస్ట్ ఇది అయితే ఇది డిగ్రీ ఆఫ్ ట్రీ. అలాగే హైయెస్ట్ 5 ఉంది అనుకోండి, ఏది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటుందో దాన్ని మా డిగ్రీ ఆఫ్ ట్రీ అంటారు. Siblings, children of the same parents are called siblings. Two nodes ki same parent, not only two children with same parent, childs ki same parent unte vaatలని siblings ante. ikkada chudandi B ki 2 children, E D and E రెండింటికి ఒకే పేరెంట్, సో దీంట్లో ఏమో డి అండ్ ఈ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్. అలాగే ఎఫ్ అండ్ జి ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్ బికాస్ దే హ్యాస్ సేమ్ పేరెంట్స్ సి. బి అండ్ సి ఆర్ siblings of A, and here root node is there now. This is parent node for B and C, so B and C are the siblings of A. D and E are siblings of B. I and J are siblings of F. Here I and J. Next, ancestors. The ancestors of a node are all the nodes along the path from the root node to the node. ఇక్కడ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ నుంచి తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక పాత్, ఈ బిఫోర్ ఉన్నవన్నీ కూడా యాన్సిస్టర్స్. హెచ్కి బిఫోర్ ఉన్నవన్నీ యాన్సిస్టర్.
డీకి తీసుకున్నారు అనుకోండి బి అండ్ ఏ ఆర్ కాల్డ్ యాన్సిస్టర్. బికి తీసుకున్నారు అనుకోండి ఏ ఓన్లీ యాన్సిస్టర్. అలాగే ఈకి తీసుకుంటే బి అండ్ ఏ ఆర్ యాన్సిస్టర్స్. అలాగే రివర్స్లో తీసుకున్నాం అనుకోండి ఏకి ఇవన్నీ డిసెండెంట్స్, బికి ఈ కిందవన్నీ డిసెండెంట్స్. అలా అనమాట. యాన్సిస్టర్ ఆఫ్ నోడ్ అంటే బిఫోర్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళని యాన్సిస్టర్స్ అంటారు. Path. What is path? A path is a sequence of edges leading from one node to another. One node to another. Sequence of edges. ఇదొక ఎడ్జ్ అమ్మ, ఇదొక ఎడ్జ్ అమ్మ. ఏ నుంచి జీకి ఎడ్జ్ కావాలంటే ఏసీజీ. అలాగే ఏ నుంచి జేకి పాత్ కావాలంటే ఏసీ మళ్ళీ సిఎఫ్ and fj. If we want to path from a to I, then AC, CF and FI. This is the path from A to J. Path from A to I, A, C, F and I. Leaf node. Sorry, level of node. Level of a node, number of edges between root node and a node. It can be found recursively. Level of root node is 0. Level of node that is not the root node is level of its parents plus 1. అంటే ఏంటంటే level, number of edges from the root to that node. For example, ఈ నోడ్ తీసుకున్నాం అనుకోండి, రూట్ నుంచి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయేమో కౌంట్ చేయండి, 1 2. సో దీని లెవెల్ 2. అలాగే దీని లెవెల్ బి లెవెల్, ఏ నుంచి బికి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఒకటే ఉంది. సో లెవెల్ 1. రూట్ నోడ్కి ఎప్పుడు లెవెల్ 0నే. అలాగే జేకి చూడండి ఎన్ని, 1 2 3, 3 edges ఉన్నాయి. సో ద లెవెల్ ఆఫ్ J is 3. It can be defined recursively. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి కదా ఈ లెవెల్లో, అందుకని రికర్సివ్లీ. దీనికి లెవెల్ 1, దీనికి లెవెల్ 1, అలాగే దీనికి లెవెల్ 2. రూట్ నోడ్కి ఎప్పుడు కూడా లెవెల్ 0నే ఉంటాయి. అలాగే ఒక నోడ్ యొక్క లెవెల్ అది రూట్ నోడ్ కాకపోతే ఏమవుతుంది, లెవెల్ ఆఫ్ ఇట్స్ పేరెంట్స్ ప్లస్ 1. అంటే దీని లెవెల్ ఎంత అవుతుంది, 2 యాక్చువల్గా. ఇది పేరెంట్ లెవెల్ ఎంత, 1 ప్లస్ 1 2. అలాగే దీని లెవెల్ 3. దీని పేరెంట్ ఏంటి, హెచ్ యొక్క పేరెంట్ డి లెవెల్ ఏంటి 2 ప్లస్ 1 3. హెచ్ లెవెల్ ఏంటమ్మా 3. అలాగే డెప్త్ హైట్ ఆఫ్ ది ట్రీ ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మాక్సిమం లెవెల్ ఆఫ్ ఎనీ నోడ్ ఇన్ ఏ ట్రీ. మాక్సిమం లెవెల్ ట్రీకి ఏదైతే ఉందో దాన్ని హైట్ అని ఆర్ డెప్త్ అని అంటారు. ఇక్కడ మాక్సిమం లెవెల్ ఏంటమ్మా లెవెల్ 3. సో ద హైట్ ఆర్ డెప్త్ ఆఫ్ దిస్ గివెన్ ఎగ్జాంపుల్ ట్రీ ఈస్ 3. ఫారెస్ట్. ఇప్పుడు మనం ఏదైనా రూట్ నోడ్ని డిలీట్ చేస్తాం అనుకోండి, మిగిలిన బ్రాంచెస్ని ఏమంటారంటే ఫారెస్ట్ అంటారు. ఇక్కడ రూట్ నోడ్ ఏ ఉండాలి మనకి, యాక్చువల్ డయాగ్రామ్లో మనకి ఇచ్చే డయాగ్రామ్లో ఏ ఉండాలి, దాన్ని డిలీట్ చేసేస్తే ఇక్కడ ఏమో డిస్జాయింట్ సబ్ ట్రీస్ వచ్చాయి. వీటిని ఏమంటారంటే ఫారెస్ట్ అంటారు. డిస్జాయింట్ అంటే రెండులో కనెక్షన్ లేదు, పేరెంట్ ఉంటే కనెక్షన్ ఉండేది. సో వీళ్ళకి కనెక్షన్ లేదు, 2 సబ్ ట్రీస్ వచ్చాయి, వీటిని ఫారెస్ట్. ద సెట్ ఆఫ్ బి డిస్జాయింట్ subtrees in a tree remove the root node, their branches are forest. అంటే రూట్ నోడ్ ని రిమూవ్ చేస్తే వాటిలో వచ్చే బ్రాంచెస్ ని ఫారెస్ట్ అంటారు. రూట్, ద నోడ్ అట్ ది టాప్ ఆఫ్ ద ట్రీ ఇస్ కాల్డ్ రూట్. ఏదైతే టాప్ లో ఉంటుందో దాన్ని ఏమంటారు, రూట్ అంటారు. దిట్ ఈస్ ఓన్లీ one root in a tree. For a collection of nodes and edges to be defined as tree, there must be one path from
root to any other node. అలాగే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ని ఎడ్జెస్ ని ఏమంటారు ట్రీ అంటారు. అలాగే ఒకే ఒక పాత్ ఉండాలి. ఒక రూట్ నోడ్ నుంచి ఏదైనా వేరే నోడ్ తీసుకుంటే ఒకే ఒక పాత్ ఉండాలి ట్రీలో కంపల్సరీ. అలాగే ఓన్లీ వన్ రూట్ నోడ్ ఉండాలి. పేరెంట్ any node has exactly one edge running upwards to other node. The above node is called parent. అంటే రన్నింగ్ అబౌవ్ అంటే పైన ఏముంది ఎడ్జ్ ఉందనుకోండి, ఆ ఎడ్జ్ అప్వర్డ్ దాని పైన ఏముందో దాన్ని పేరెంట్ అంటారు. ఒక నోడ్కి వన్ ఎడ్జ్ రన్నింగ్ అప్వర్డ్స్ టు అదర్ నోడ్, వేరే అదర్ నోడ్కి రన్నింగ్ అప్వర్డ్స్లో ఉంటే దీని పేరెంట్ అంటారు. అలాగే రన్నింగ్ డౌన్వర్డ్స్ అంటే దీనికి ఇది రన్నింగ్ డౌన్వర్డ్స్, ఇది బికి ఈ చైల్డ్, ఈకి బి పేరెంట్. లీఫ్ ఒక నోడ్కి చైల్డ్స్ లేదు అంటే వాటిని ఏమంటారు? లీఫ్ నోడ్ అంటారు. A node that has no children is called leaf node or simply a leaf. There can be only one root in a tree but many leaves. Node without children is called leaf node. And alage inni leaves anna undochu mana tree lo, but only one root maatrame undali. మరి ఇందాక అబౌవ్ ఎగ్జాంపుల్లో హెచ్ ఐ జే అనేవి ఏంటమ్మా లీఫ్ నోడ్స్, ఎందుకంటే వాటికి చైల్డ్స్ లేదు. సబ్ ట్రీ ఎనీ నోడ్ మే బి కన్సిడర్డ్ యాజ్ టు బి ద రూట్ ఆఫ్ ఎ సబ్ట్రీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్ అండ్ ఇట్స్ చిల్డ్రన్ అండ్ సో ఆన్. సబ్ ట్రీ రూట్ కాకుండా తర్వాత నోట్స్ ఉంటాయి కదమ్మా, ఆ నోట్స్కి మిగిలిన చిల్డ్రన్ అన్న సబ్ ట్రీ. ఏదైనా నోట్ని రూట్ కింద తీసుకున్నాం కదా, వాటి కింద వచ్చే పేరెంట్స్ చిల్డ్రన్స్ ఏమంటారు? సబ్ ట్రీ అంటారు. ఇఫ్ యూ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ఏ నోట్ సబ్ ట్రీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ డిసెండెంట్స్. అంటే వాటి డిసెండెంట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ తీసుకున్నారు, వీటి డిసెండెంట్స్ ఏంటి? ఐ జే, ఇంకేమైనా ఉంటే కింద కూడా అవి కూడా డిసెండెంట్స్. వాటిలన్నిటిలో ఏమంటారమ్మా? సబ్ ట్రీ అంటారు. విజిటింగ్, విజిట్ చేయడం అంటే యాక్సెస్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ ని యాక్సెస్ చేయడం అంటే ట్రావర్స్ చేయడానికి ఉంటారు విజిటింగ్. ఏ నోట్ ఈస్ విజిటెడ్ when program control arises at the node. ఆ నోట్ ని ఏదన్నా మాడిఫై చేయాలన్నా అంటే డిస్ప్లే చేయాలన్న వాల్యూని we have to visit that node, usually for the purpose of carrying level 0 from the operation node, such as checking the values of one of its data fields or displaying it. అంటే ఏం లేదమ్మా, లెవెల్ 0 నుంచి తీసుకుని మనం డిస్ప్లే చేస్తాం కదా, వాల్యూస్ చెక్ చేసుకుని దాన్నే విజిటింగ్ అంటారు, ట్రావర్సింగ్ అంటారు. A traversal of a tree requires that each and every node to be visited once. ట్రావర్స్ అంటే ఏంటమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ని ఒకసారి యాక్సెస్ చేసినా అంటే విజిట్ చేసినా దాన్ని ఏమంటారమ్మా? ట్రావర్సింగ్. We have three types of traversals in tree. First one is pre-order, second one is in-order, and third one is post-order. Three types of traversals ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ pre-order, second one in-order, third one post-order. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. కీస్, మన నోట్స్ ఉంటాయి కదమ్మా ట్రీలో ఏబిసి, వాటినే కీస్ అంటారు. We have seen that one data in an object is usually designed a key value. This value is used to search for an item or perform other operations on it. In tree diagrams, when a circle is represented as a node holding the data item, the key value of that item is typically shown in the tree. ఇలా మన నోట్స్ ఉన్నాయి కదా, వాటిని కీ వాల్యూతో అంటే ఐడెంటిఫై చేయడానికి
ఇది నార్మల్, దీన్ని ఏతో రిప్రజెంట్ చేశాం. సో కీ వాల్యూ. వీటిని వీటి మీద ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫామ్ చేయొచ్చు అండ్ మోడిఫికేషన్స్ సెర్చ్ చేయొచ్చు ఐటమ్ని బేస్డ్ ఆన్ కీస్. చూడండమ్మా ఎలాగా రిప్రజెంట్ చేసాము. ఏ నోడ్ కీ ఏ అనమాట, ఇది ఒక కీ, ఇది ఒక key, and this is another key. This is all about terminologies in tree. Next class we are going to discuss about binary tree. Thank you for watching.